ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యేకమైన జట్టు 2008 నుంచి ఫేవరెట్గానే బరిలో దిగుతోంది. 2024 వరకు ఈసాలా కప్ నమ్దే అంటూనే ఆడింది. కానీ ఇంతవరకు కప్ కొట్టలేకపోయింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా, క్రేజ్ ఉన్నా ఆ జట్టు అందుకు తగినట్టుగా అంచనాలు అందుకోలేకపోయింది. 3 సార్లు ఫైనల్స్కు వెళ్లినా రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా టైటిల్ అందలేదు. అయితే ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భిన్నంగా కనిపిస్తోంది. విజయాల మోత మోగిస్తోంది. హోమ్ గ్రౌండ్ బెంగళూరును మాత్రమే ఆర్సీబీ నమ్ముకోలేదు. బయటి వేదికల్లో ఈసారి 100% విజయాలు సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో కంటే బయటే కంఫర్టబుల్గా గెలుస్తోంది. బయటి వేదికల్లో ఆడిన 6కు 6 మ్యాచ్లు గెలిచింది. సొంత మైదానంలోనూ 2 మ్యాచ్ల్లో సత్తా చాటింది. అయితే ఈసారి ఆర్సీబీ సాలిడ్గా కనిపిస్తోంది. కూల్గా ఉంటూనే బెంగళూరు బాయ్స్ విధ్వంసం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రజిత్ పటీదార్ అడ్వాంటేజ్గా మారాడు. కూల్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆర్సీబీకి మెయిన్ ఫేస్ అయిన విరాట్ కోహ్లీ సలహాలను తీసుకుంటున్నాడు. ఒత్తిడి లేకుండా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ కూడా ఆర్సీబీ సక్సెస్కు కారణమవుతున్నాడు. పరిస్థితులకు తగినట్టుగా జట్టు ప్రణాళికలను రచించడంలో ముందుంటున్నాడు. జట్టుకు ఏం కావాలో, ఎలా విజయాలు సాధిస్తుందో అలాగే ప్లాన్ చేస్తున్నాడు. హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ కూడా పర్ఫెక్ట్గా ప్రణాళికలు రచిస్తున్నాడు. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్లు ఉన్నా సరైన తుది జట్టుతో బరిలో దిగడం కీలకం. ఇప్పటివరకు ఆర్సీబీ ఆ రకంగా సక్సెస్ అయినట్టే. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే మెరుపులు మెరిపిస్తున్నారు. ఫిల్ సాల్ట్ అందుబాటులో లేని సమయంలో బెతెల్ కూడా తగ్గేదే లేదన్నాడు. దేవదత్ పడిక్కల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 3వ స్థానంలో యువ ప్లేయర్ నిలకడగానే రాణించాడు. సీజన్ ఆరంభంలో రజిత్ పటీదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కాస్త తగ్గినా కెప్టెన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కీలక దశలో రజిత్ పటీదార్ బ్యాటుకు పనిచెప్పాల్సిందే. లివింగ్స్టోన్ కూడా తన రోల్కు న్యాయం చేస్తున్నాడు. జితేష్ శర్మ ఓ చేయి వేస్తున్నాడు. కృణాల్ పాండ్యా ట్రబుల్ షూటర్గా మారాడు. బ్యాటింగ్, బౌలింగ్లో బాధ్యత తీసుకున్నాడు. టిమ్ డేవిడ్ మెరుపులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కలిసొస్తున్నాయి. హేజిల్వుడ్ ప్రధాన ఆయుధంగా మారాడు. భువి, యష్ దయాల్ ఇలా ఎవరినీ తక్కువ చేసే పరిస్థితి లేదు. మొత్తంగా ఆర్సీబీ ఇప్పుడు హాట్ ఫేవరెట్గా కనిపిస్తోంది. ప్లే ఆఫ్స్ చేరితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆపడం కష్టమేననే చర్చ కూడా జరుగుతోంది.